ఎలా ఉంది నా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఏమి లేదు, గంటలకు రేట్లు లేవు. చంద్రబాబు నాయుడు పెన్షన్ లేదు, ఈ రైతు భరోసా లేదు. అమ్మాయి ఏడేశారు, ఏమి వేయలే. కొన్ని చేశాడు, కొన్ని బాగానే చేశాడు, కొన్ని ఏమో ఇది ఇస్తున్నాడు రైతులకి. అమ్మఒడి పొగాకు రేటు ఏది, మిరగాల రేటు లేదు. పొలాల రేట్లు ఇస్తున్నాడు కానీ పంటలు కూడా ఏం వేస్తున్నారు, పంటలకు ఏ వానలు అయ్యి ఆయన ఏం చేస్తాడు, వానలు తెచ్చేవాడు కాదుగా. కొన్ని చేశాడు మంచియే, కొన్ని మరి రైతులకి ఏది పంట అమ్ముడు పోట్ల. మిరకాయలు 6,000 7,000 అబ్బాయి. సూపర్ 6 పరిస్థితి ఏమైంది? ఇంకా సూపర్ 6 పరిస్థితి ఏమైంది? సూపర్ 6 అంది, 6 గ్యారెంటీలు చెప్పాడు కదా. 6 గ్యారెంటీలు అయ్యా ఇచ్చాడు, కొన్ని ఇచ్చాడు కాకు. కొంతమందికి ఏమో సిలిండర్లు పడ్డాయి, కొంతమందికి పడలేదు. అమ్మఒడి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి డబ్బులు ఇవన్నీ చెప్పాడు కదా, అసలు వాడి ప్రస్తావన వస్తుందేమన్నా అంటున్నాను. 18 సంవత్సరాలు నిండా ఇలా ఆయన చేసిన ఈయన చేయరా, ఈయన చేసిన ఆయన చేయలా, ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు. కొన్ని ఈయన బాగా మంచిగా చేశాడు, కొన్ని ఆయన చేశాడు. ఇప్పుడు పాలనలో ఈయనే ఉన్నాడు కదా, ఈయన మాట సాగిద్ది. మరి ఇస్తానన్నాయి మీకు ఏమైనా వచ్చాయా? ఇలా ఇప్పుడు ఇస్తానన్నాడు, రైతు భరోసా అనేది ఇస్తానన్నాడు. కొన్ని ఈ బేరాలు ఏం పొలాలు ఈ పంటల రేట్లు ఏమి లేవు, రేట్లు లేవు. అది మరి వచ్చిన తర్వాత పంటలు అనేవి ఎక్కువగా పడినే, అందుకనే ధర అనేది లేదంటున్నారు కదండి. ఎక్కువ పడినాయా? ఏమో లేదు, అటు వాళ్ళు మలుపు మల్లారకు వెళ్ళి మలిపోద్ది. ఫైనల్ చెప్పండి, ఇప్పటికైతే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలన అయితే ఎలా అనిపిస్తుంది మీకైతే? మాకు ఒక రకంగా పర్లేదు అనిపిస్తుంది. చేశాడుగా అమ్మఒడి పర్లా, ఇప్పుడు చేశాడు కాబట్టి పర్లేదు. ఈ ఉచిత బస్ అంటే ఇప్పుడు రైతులకి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, మహిళల డబ్బులు, ఇవన్నీ ప్రజలు ఎదురు చూస్తున్నారు కదా. ఈయన వదిలే అంటే రిలీజ్ చేసే అవకాశం ఉందా? నువ్వే చెప్పావు, ఇంకా నేను చెప్పేది ఏంటి? అవకాశం ఉందా అంటున్నాను. అది ఇంకా చెప్పేది లేదు, మేము అయిపోయింది.